బండియాత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో జరిగిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. బండియాత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో 2 రోజుల క్రితం గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి దారుణ హత్యకు గురైన సంఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. హత్యలో భాగస్వామ్యులైన గుర్రాల రామస్వామి, శివన్న, తిరుపల్, లక్ష్మణలను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ, ఐపీఎస్ అధికారి జావలి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. స్థల వివాదంలో సుధాకర్ రెడ్డికి అనుకూలంగా కోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో గుర్రాల రామస్వామి తన కుమారులతో కలిసి హత్య చేయాలని నిర్ణయించుకొని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీళ్ళకి ఒక 6 సెంట్ల భూమి గురించి వీళ్ళకి వివాదం అనేది నడుస్తూ ఉంది. ఈ వివాదం గురించి సుధాకర్ రెడ్డి ఎవరైతే హత్యకు గురి కాబడ్డాడో అతను సివిల్ కోర్టును ఆశ్రయించడమైనది. ఆశ్రయించినప్పుడు సివిల్ కోర్ట్ అనేది సుధాకర్ రెడ్డికి ఫేవర్ గానే జడ్జ్మెంట్ అనేది ఇచ్చింది. ఆ తర్వాత కోర్టు వాళ్ళని అండ్ ప్రభుత్వ అధికారుల సమక్షంలోనే సుధాకర్ రెడ్డి ఈ 6 సెంట్ల భూమిని కూడా తన పొజిషన్ లోకి తెచ్చుకున్నారు. సో ఇది దృష్టిలో పెట్టుకొని అండ్ కోర్టుని ఆశ్రయించినా కూడా లేకపోతే తర్వాత అధికారులను ఎవరిని ఆశ్రయించినా కూడా సుధాకర్ రెడ్డికి ఫేవర్ గానే వస్తుంది, భూమి అనేది సుధాకర్ రెడ్డికే వెళ్ళిపోయిందని వీళ్ళకి ఎప్పటి నుంచో ఈ గురించి కొంచెం గ్రడ్జెస్ ఉన్నాయి. సో ఆ విషయం అయ్యి ఈ 22వ తేదీన వీళ్ళు అతను పొద్దున్నే పొలంకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంటే అతని భార్య తిరిగి వస్తున్నప్పుడు వీళ్ళ పొలం దగ్గర కాలువ దగ్గర కాపు కాసి వీళ్ళు ఇది చేయడం జరిగింది. సో ఈ రోజు ఈ 4 పట్టుకోవడం జరిగింది. విత్ ఇన్ 48 hours మేము ఈ కేసుని ట్రేస్. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి గౌడ. నేను మీ హర్షిత్ శెట్టి. So don't forget to subscribe Nandyala Communications.